ముంబై హీరోయిన్ కాదంబరి జత్వానీ కేసులో డీజీ హోదాలో ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులతో పాటుగా విజయవాడ మాజీ సిపి కాంతి రాణా టాటా, మాజీ డీసీపీ విశాల్ గున్నీలను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. సస్పెన్షన్కు గల కారణాలను ప్రభుత్వం వివరిస్తూ జీవో నెంబర్లు 1590, 1591, 1592తో 3 జీవోలను విడుదల చేసింది. ఆ జీవోల్లో ఏముందో ఒకసారి పరిశీలిస్తే, జీవో నెంబర్ 1590 పిఎస్ఆర్ ఆంజనేయులు ఫిబ్రవరి 2వ తేదీ కేసు రిజిస్టర్ అయితే జనవరి 31నే పిఎస్ఆర్ కాంతి రాణా టాటాను, విశాల్ గున్నీలను పిలిచి జత్వానీ కుటుంబాన్ని అరెస్ట్ చేయాలని ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారని విచారణలో వెల్లడైంది. తన అధికారాన్ని, హోదాను దుర్వినియోగం చేస్తూ కేసు పూర్వాపరాలు చూడకుండా తప్పుడు డైరెక్షన్ ఇచ్చారట ఆంజనేయులు. పిఎస్ఆర్ చేపట్టిన చర్య ఘోరమైన దుష్ప్రవర్తన, అధికారిక పదవిని దుర్వినియోగం చేయడం అని ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం సాక్షులను ప్రభావితం చేసే అన్ని సామర్థ్యాలు పిఎస్ఆర్కు ఉన్నాయని, ముంబైకి వెళ్లే అవకాశం ఉందని, రికార్డులను ధ్వంసం చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారనే సస్పెన్షన్ చేస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. సస్పెన్షన్ పీరియడ్లో అనుమతి లేకుండా విజయవాడ వదిలి వెళ్లొద్దని పిఎస్ఆర్ను ప్రభుత్వం ఆదేశించింది. జీవో నెంబర్ 1592 డీఐజీ విశాల్ గున్ని విజయవాడ కమిషనరేట్లో డీసీపీగా ఉన్న సమయంలో విశాల్ గున్ని జత్వానీ అరెస్టుకు ముందు సరైన విచారణ జరపలేదని స్పష్టంగా పేర్కొంది. 31/1/2024న అప్పటి ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పిఎస్ఆర్ ఆంజనేయులను కలిసి ఆయన మౌఖిక సూచనల మేరకు 2/2/2024న ముంబైకి వెళ్లి అరెస్టులు చేశారని తెలిపింది ప్రభుత్వం. ఎఫ్ఐఆర్ 2/2/2024 ఉదయం 6:30 గంటలకు నమోదు కాగా, అంతకుముందే ముంబై వెళ్లిన విశాల్ గున్ని 2/2/2024న ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండానే ముంబైకి వెళ్లారని జీవోలో వెల్లడించారు. కేసు నమోదు కంటే ముందే అరెస్టు గురించి ప్రణాళిక వేయడం వెనుక ఉద్దేశాలు వేరేలా కనిపిస్తున్నాయని, అరెస్ట్ అయిన వారికి సరైన వివరణ ఇవ్వడానికి అవకాశం ఇవ్వడంలో గున్ని విఫలమయ్యారని ప్రభుత్వం పేర్కొంది. విశాల్తో పాటుగా పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతి రాణా టాటాను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. జీవో నెంబర్ 1591 కాంతి రాణా టాటా దర్యాప్తును సరిగ్గా పర్యవేక్షించడంలో విజయవాడ సిపిగా రాణా విఫలమయ్యారని ప్రభుత్వం పేర్కొంది. అరెస్టులు చేయాలని ఆదేశాలు ఇచ్చే ముందు ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి ప్రాథమిక విచారణ జరిపినట్లు నిర్ధారణ కాలేదని తెలిపింది. 31/1/2024న అప్పటి ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పిఎస్ఆర్ ఆంజనేయులను కలిశారని, ఆయన సూచనల మేరకే హడావుడిగా వ్యవహరించారని విచారణలో తేలినట్టు ప్రభుత్వం జీవోలో స్పష్టం చేసింది. నేరుగా తన సీసీకి చెప్పి డీసీపీ విశాల్ గున్నీతో పాటు పలువురు అధికారులకు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయించి హడావుడి చేయడం వెనుక కారణాలు వివరించింది ప్రభుత్వం. రాణా ప్రస్తుతం సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని ఆల్ ఇండియా సర్వీసెస్ క్రమశిక్షణ అప్పీల్ రూల్స్ 1969లోని సెక్షన్ 3(1) కింద అందించబడిన అధికారులను ఉపయోగించి ప్రభుత్వం అప్పటి విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటాను సస్పెండ్ చేస్తుందని జీవోలో ప్రస్తావించారు. సస్పెన్షన్ సమయంలో కాంతి రాణా టాటా ప్రభుత్వ అనుమతి లేకుండా అతడి ప్రధాన కార్యాలయాన్ని విడిచిపెట్టకూడదని స్పష్టం చేసింది.